హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా 2026 ప్రారంభమైంది. ఈసారి అత్యాధునిక విమానాలను ప్రదర్శనలో ఉంచారు. దేశ విదేశీ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈవెంట్లో పాల్గొన్నారు. పైలట్ ట్రైనింగ్ తక్కువ ఖర్చుతో అందిస్తామని కొన్ని ఏవియేషన్ కంపెనీలు చెప్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో వింగ్స్ ఇండియా 2026 ప్రారంభమైంది. ఇవాళ నుంచి 31వ తేదీ వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. ఈ నేపథ్యంలో కూడా చూసుకుంటే ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ రన్వేలో పూర్తిగా కూడా రకరకాల లోహ విహంగాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు చార్టెడ్ ఫ్లైట్స్ కానీ ఎయిర్ బస్లు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దర్శనమిస్తున్న పరిస్థితి. దాదాపు 20 దేశాల నుంచి కూడా ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇవాళ నుంచి మొదలు పెడితే 31వ తేదీ వరకు కూడా దీనికి సంబంధించి మొదటి 2 రోజులు అయితే బిజినెస్ మీటింగ్లు అలాగే ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఉంటాయి. ఆ తర్వాత కూడా చాలా వరకు కూడా ఎయిర్ షోస్ కూడా నడిపిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. చివరి 2 రోజుల పాటు కూడా బయటి వారికి ఎవరైతే టికెట్ కొనుగోలు చేస్తారో వారికి అనుమతి ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే అన్ని కూడా ఇక్కడికి చేరిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే అన్ని ఏర్పాట్లు కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించిన వారంతా కూడా నిర్వహణలు అన్ని కూడా పూర్తి చేశారు. సో చాలా రకరకాల లోహ విహంగాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా చూసుకుంటే చాలా వరకు ఎవరైతే బిజినెస్ టు బిజినెస్ దీనికి సంబంధించి కూడా ప్రతినిధులు చర్చలు జరిపే అవకాశం ఉంది. ఆర్కా ఏవియేషన్ అకాడమీకి సంబంధించి కూడా చూస్తున్నాము. సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఎక్కడి నుంచి అండి? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. సో మీ కంపెనీకి సంబంధించి ఇక్కడ ఏమి ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు? మా కంపెనీ నుంచి మేము టెక్నామ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిట్ చేస్తున్నాము. మాది కొత్త FTO. సో విల్ బీ స్టార్టింగ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్. సో కరెంట్లీ వీ హ్యావ్ 3 ఎయిర్క్రాఫ్ట్స్ అండి. టెక్నామ్ మల్టీ ఇంజిన్ ఒకటి, టెక్నామ్ సింగిల్ ఇంజిన్ 2 ఉన్నాయి మా దగ్గర. 3 ఆఫ్ ద సెస్నాస్ విల్ బీ కమింగ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. సో మేము పర్టికులర్లీ వీఆర్ కమింగ్ టు హైదరాబాద్ so that we can create a better field for the aviation who are actually willing to low cost లో ఎవరైతే చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి వచ్చాము మేము. కదా మొత్తంగా చాలా వరకు జనరల్ ఏవియేషన్ అలాగే చాలా వరకు ట్రైనింగ్ కి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ను సిద్ధం చేసినట్టు కూడా చూపిస్తూ ఉన్నారు. సో మొత్తంగా 2 స్క్రీన్స్ అలాగే 2 ఇంజన్స్. సో ఈ క్రాఫ్ట్ కి సంబంధించి కూడా చూసుకుంటే చాలా వరకు కొత్తగా ఉందని కూడా చెప్తున్నారు. దీని ద్వారా కూడా చాలా వరకు పైలట్స్ ఎవరైతే తక్కువ కాస్ట్ లో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వచ్చి నేర్చుకోవచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇదంతా కూడా రాబోయే 4 రోజుల పాటు కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. వారందరూ కూడా వచ్చి ఇక్కడ దీన్ని వీక్షించవచ్చు. అలాగే లాస్ట్ 2 డేస్ కూడా బయటి వాళ్ళు కూడా వచ్చి దీన్ని వీక్షించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు కూడా ఎయిర్ షోస్ దాదాపు ఈ 4 రోజుల్లో 13 ఎయిర్ షోస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. సూర్యకిరణ్ అలాగే లండన్ కి సంబంధించిన మార్క్ జెఫ్రీస్ వాళ్ళ టీం అంతా కూడా ఎయిర్ షోస్ చేయనున్నారు. వాళ్ళ ప్రత్యేకంగా కూడా డ్రోన్ షో నిర్వహించినట్టు కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రమేష్ తో సుష్మిత, సాక్షి టీవీ, బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి.